ఈరోజు సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో పెంచులపాడు గ్రామానికి చెందిన ఒక మహిళ మా వద్దకు వచ్చి తన యొక్క 4 సంవత్సరాల తన కుమార్తె అయిన పాపై అదే గ్రామానికి చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి అఘాత్యానికి పాల్పడినాడు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే మేము ఆ పాపను మెరుగైన చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ తరలించినాము. వెంటనే కేసు నమోదు చేసి అది ఎవరైతే నేరాన్ని పాల్పడిన వ్యక్తిని మేము అదుపులో తీసుకుని విచారణ చేపడుతున్నాం. తదుపరి విచారణ నిమిత్తం అయిపోయిన తర్వాత అతను మీ కోర్టులో పోటీ చేయగలుగుతాం. అంటే ఈ అఘాయిత్యం ఎప్పుడు జరిగింది? మీకు సుమారు 12:30 నుంచి 2 మధ్యలో జరిగే అవకాశం ఉందని చెప్పి వారు చెప్తున్నారు. అంటే ఏ నిర్ధారణ వచ్చిందని మీరు కేసు నమోదు చేశారు? ఆ పాప తన అమ్మమ్మ నాన్నమ్మ అయినా తనకు చెప్పడం జరిగింది. సోన్సా వ్యక్తి నన్ను ఇట్లా తన ఇంట్లోకి తీసుకెళ్ళి ఈ విధంగా చేసి చెప్పినది. దాంతో ఆ బాబా స్టేట్మెంట్పై మేము కేసు నమోదు చేయాలి. అంటే ఈ నిందితుడిపై ఎంతమంది మన కేసులు నమోదు? గతంలో నేను వచ్చిన 1 సంవత్సరం కాలం నుంచి ఎటువంటి కంప్లైంట్ అతని మీద రాలేదు. ఇది మొదటిసారి. పెంచులపాడు గ్రామంలో 5 సంవత్సరాల చిన్న పాపను ఇంత ముందుకు ఊరికి సర్పంచ్గా ఉన్న సిలివేరు ఎల్లయ్య అనే నిందితుడు పాప అని చూడకుండా కూడా ఆమెను తీసుకుపోయి అత్యాచారం చేయడం జరిగినది. ఇది ఈరోజు సమాజం చిక్కుపడవలసిన వేళ. ఎందుకంటే పాలు ఈగే చిన్న పాపలను ఇట్లా వదలగుట్ట మూర్ఖులు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పని. వెంటనే నిందితుడు ఎవడైతే ఉందో ఈ సిలివేరు ఎల్లయ్య ప్రజల సమక్షంలో ఉరి తీయాలి అని మా డిమాండ్. ఎందుకంటే ఈరోజు అలాంటి తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడకుంటే రేపు సమాజంలో ఇంకా చాలామంది పసిమొగ్గలు నలిగిపోతారు. కాబట్టి ప్రజల సమక్షంలో ఈ సిలివేరు ఎల్లయ్యను ఉరి తీస్తేనే మాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుందని మేము తెలుపుతున్నాం.